హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 ఫ్యామిలీ మ్యాటర్ మొత్తం ఎపిసోడ్స్ అన్ని అయితే బయటకు రావడం జరిగింది. కంప్లీట్ కూడా చేసేసా. వీక్లీ ఎపిసోడ్ వైజ్ అయితే రిలీజ్ చేస్తాడు జియో హాట్స్టార్ అన్నాడు. లేచుద్దు భయ్య, ఈ జియో హాట్స్టార్ తో ఏదన్నా ప్రాబ్లం ఉందంటే అది ఇదే. ఏదన్నా చూద్దాము అనే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం సర్వనాశనం చేసేస్తాడు. సీజన్ 4 రిలీజ్ అన్నాడు, అప్పుడు 3 ఎపిసోడ్స్ వదిలేసి తర్వాత వీక్లీ రిలీజ్ చేస్తాడు. అక్కడే పోయింది నాకు ఇంట్రెస్ట్. అసలు ఇలాంటి సిరీస్లు అన్నవి ఒకేసారి వదిలేయాలి ఎపిసోడ్స్. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ కానీ ఆ సస్పెన్స్ కానీ ఇవైతే మిస్ అయిపోతాయి అనమాట. 1 వీక్ ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేటప్పటికి ఇంకా మొత్తం పోద్ది ఇంట్రెస్ట్. సో తర్వాత ఆ వీక్ లో చూసిన తర్వాత ఆ సస్పెన్స్, ఆ కోర్ట్ రూమ్ సీరియస్నెస్ ఇలాంటివన్నీ మిస్ అయిపోతాయి అనమాట. నేనైతే అదే ఫేస్ చేసిన సిరీస్ చూస్తున్నాను సేపు. ఎలా ఉంది ఏంటన్నది నేను చెప్తాను రివ్యూలో. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారన్నమాట. ఆ ఫ్యామిలీలో ఒక మర్డర్ అయితే జరుగుద్ది. బట్ సస్పెక్ట్స్ అందరూ కూడా అదే ఫ్యామిలీలో ఉండడం జరుగుద్ది. అందులో ఒక సస్పెక్ట్ కేసు అయితే మన మిశ్రా గారికి అయితే రావడం జరుగుద్ది. తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ముందు 3 సీజన్స్ కూడా చూసుంటే కనుక మీకు మిశ్రా గారి క్యారెక్టరైజేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకేస్ చూడకపోయినా పర్లేదు భయ్య, స్టోరీకి దానికైతే లింక్ ఏమి ఉండదు. మీరు స్టాండ్ అలోన్ సిరీస్ కింద ఇది కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టిల్ ఇంకేస్ చూడకపోతే వాటి కోసం మనం ఒక వీడియో కూడా పెట్టడం అయితే జరిగింది. దాని పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. ఈ సిరీస్ లో కూడా టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య, బాగుంది. మరి చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. అండ్ నేను మరి వీక్లీ ఎపిసోడ్ చూడడం వల్లేమో నాకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గుతూ వచ్చే భయ్య. మీరు ఒకేసారి చూస్తారు కాబట్టి ఐ థింక్ మీకు వర్కౌట్ అవ్వచ్చు. మెయిన్ గా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం తక్కువ పెట్టుకుని చూడండి, మీకు నచ్చుద్ది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈసారి కొంచెం క్రిస్ప్ అయితే యాడ్ చేశారు భయ్య గట్టిగానే. ఎందుకంటే ఎప్పుడు ఒకే కోర్ట్ రూమ్ డ్రామా, మిశ్రా గారు వాదించడం, ఆపోజిట్ లో ఇంకో లాయర్ వాదించడం, ఎప్పుడు ఇదే నడుస్తుంటుంది. సో కొత్తగా ఏం తీసుకొస్తారని అయితే చూడడం జరిగింది. నేను కొత్తగా ట్రై చేశారని చెప్పాలి. ఈసారి కోర్ట్ రూమ్ డ్రామాలో 1 or 2 కాదు భయ్య, 3 లాయర్లతో అయితే నడుస్తుంది స్టోరీ అన్నది. చాలా బాగా వర్కౌట్ అయింది. అది నేనే స్పాయిలర్లు ఏం చెప్పట్లేదులేండి, బాధపడవద్దు మీరు. అది బాగా క్రియేట్ చేసుకున్నారా కోర్ట్ రూమ్ డ్రామా అన్నది. అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఇంపార్టెంట్ అంటారు కదా కోర్ట్ రూమ్స్ లో. ఏ చిన్నది దొరికినా దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు లాయర్స్ అన్నది, ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఎక్కడ దాకా తీసుకెళ్లగలరు అన్నవి చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఎవ్రీ డీటెయిలింగ్ ఇంపార్టెంట్ అన్నదాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ మిస్టర్ గారి క్యారెక్టరైజేషన్ అయితే ఏం మారదు, దాన్ని చాలా సెటిల్ గా కామెడీ వేలో బాగా ప్రెజెంట్ చేశారు అనిపించింది. అండ్ మెయిన్ గా ఏదైతే ఫ్యామిలీ మ్యాటర్ కేసు ఉందో ఆ కేసుని ప్రెజెంట్ చేసిన విధానం కానీ, ఆ బ్యాక్ స్టోరీస్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, అండ్ ఆ సెటప్స్ కానీ ప్రతిదీ కూడా మీకు వర్కౌట్ అవుద్ది. ప్రతిదీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. చివరి వరకు సిరీస్ అయితే మీరు గెస్ట్ చేసే విధంగానే ఉంటుంది భయ్య, ఎవరు చేస్తారు ఏంటి అన్నది. ఎందుకంటే సస్పెక్ట్స్ అన్న వాళ్ళు మీకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు, బట్ వాళ్ళలో ఎవరు ఏంటన్నది మీకు తెలియదు అనమాట. సో మీరు ఆ గెస్సింగ్ అయితే మీరు చివరి వరకు చేస్తూనే ఉంటారు. అది నాకైతే బాగానే వర్కౌట్ అయింది. నేను కూడా గెస్ట్ చేస్తున్నాను ఎవరు చేశారు ఏంటి, దానికి అసలు ఆన్సర్స్ ఏంటన్నవి. అది నాకు బాగా నచ్చింది. థ్రిల్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు, సస్పెన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. వీటన్నిటి పరంగా మీకు బాగానే వర్కౌట్ అవుతుంది. కోర్ట్ రూమ్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ చెప్పినట్టే ఆ ఎపిసోడ్ వైజ్ చూడడం నాకు చాలా ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఆ సస్పెన్స్ కూడా పోయింది భయ్య. మీకు అదైతే ఉండదు రండి, బట్ నాకైతే నెగిటివే. జియో హాట్స్టార్ కూడా అన్ని ఒకసారి వదిలేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. సిరీస్ లో నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఈసారి కొంచెం ఫ్యామిలీ డ్రామా ఎక్కువ వద్దు భయ్య. అంటే కొన్ని క్రిస్పీ మూమెంట్స్ అయితే తగ్గుతాయి, అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా కొంచెం తగ్గుతాయి అనమాట. అక్కడక్కడ ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈసారి కొన్ని సీన్స్ అయితే ఈజీగా గెస్ట్ చేయొచ్చు, మీరు అర్థమైపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. అండ్ మెయిన్ గా మీకు లాస్ట్ ఎపిసోడ్ సస్పెన్స్ గానీ, ఆ లాస్ట్ ఎపిసోడ్ కేస్ ట్రయల్ గానీ అంత సూపర్ ఫీల్ అయితే ఇవ్వదు భయ్య. చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అంతా కూడా. అదే అంతగా వర్కౌట్ అవ్వలేదు. వన్స్ మీకు 55 minutes ఎపిసోడ్ ఉంటుంది ఆ లాస్ట్ ఎపిసోడ్ అన్నది, బట్ మీకు 20 to 25 minutes లోనే కేసు మొత్తం తేలిపోతుంది. దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అన్ని కూడా మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. 10 to 15 minutes తర్వాత మీకు ఏం జరుగుతుందో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది భయ్య. సూపర్ ప్రెడిక్టబుల్ అనిపించింది నాకు అదైతే. మరి అందరికీ అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నేనైతే గెస్ కొట్టేసాను మొత్తం అంతా కూడా. నేను అనుకున్నట్టుగా జరిగింది క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే. నాకు అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి అండ్ కొన్ని లాజిక్స్ కూడా మిస్ అవుతూ ఉంటాయి. అవి నేను చెప్పలేను, స్పాయిలర్లు అవుతాయి. బట్ నాకైతే కొన్ని బొక్కలు లూప్ హోల్స్ అయితే కనిపించాయి భయ్య. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు బాగానే వర్కౌట్ అయింది. ముందు 3 సీజన్లు అంత అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే చూడండి, మీకు నచ్చుద్ది. నాకైతే వర్కౌట్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య. ఒకే ఒక రొమాంటిక్ సీన్ అండ్ లిప్ కిస్ సీన్స్ అయితే ఉంటాయి. ఈ 2 స్కిప్ చేసుకోగలిగితే ఉన్నదంతా ఫ్యామిలీతో చూసేయచ్చు, ప్రాబ్లమే లేదు. జియో హాట్స్టార్ అవైలబుల్ గా ఉంది. చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ 7 మస్ట్ వాచ్ అమెజాన్ ఒరిజినల్స్ వీడియో అయితే పెట్టాను. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి భయ్య. లవ్ యూ ఆల్, బాయ్.